శ్రీ 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 శ్రేయం మన గురువు చూసాం. గురు అంటే జగద్గురు. జగద్గురువు దొరకడం కష్టం. మన కృష్ణాని మొట్టమొదటికి జగద్గురు అంటాం. ఎందుకు? కృష్ణానే అన్నిటికీ మూలం. కృష్ణ ఏం చెప్తుందో, ఏం తన భగవద్గీతలో మనకు ఉపదేశించారు. ఆ 18 అధ్యాయంలో 18 కర్మ విధులు ఏమేమి మనం ఎట్లా పాటించుకోవాలి, ఎట్లా నడవాలి అనేది మన మనుషులు కర్మయోగన, భక్తి యోగ, సిద్ధి యోగ, జ్ఞాన యోగ ఏం కావాలి మన దీన్ని తీసుకొని దాన్ని మనం మన భవిష్యత్తుకి అది తీసుకొని నడవాలన్నదే ఆ 18 యోగాలు భగవంతుడు కృష్ణుడు ఇచ్చారు మనకి. అది మనము ఇక్కడ జగద్గురు అంటున్నాం కృష్ణుడికి. ఎందుకైతే ఆయననే మనకు దారి చూపించినాడు ముక్తి మార్గానికి, మనం శుద్ధికి, మన ఆత్మని శుద్ధి చేసుకోవడానికి దారి చూపించిన ఆ భగవంతుడే, ఆ కృష్ణుడే జగద్గురు అవుతున్నారు మనకు గురువు లాగా. జగద్గురు అంటే మన తోడు ఉంటారు, మన లోపల మాట్లాడుతున్నారు, మన దగ్గరనే ఉంటారు. ఎప్పుడు చూస్తే మనం వాళ్ళతో ఉండవచ్చు, మాట్లాడవచ్చు, మాకి మంచి దారిని చూపించడానికి వాళ్ళు చేస్తారు. అందుకే జగద్గురు అంటున్నాం. జగద్గురు ఉండేది, దొరికేది చాలా కష్టమైనది. మనకు దొరికితే దాన్ని మనం తీసుకోవాలి అన్నదే ముఖ్యమైనది. మనం ఆ జగద్గురుకి ఆది కాలంలో దక్షిణామూర్తి, ఆది వ్యాస, బుద్ధ, ఆది బుద్ధ అని అందరూ ఉన్నారు. ఈ గురువులన్నీ మనకు మంచిది ఉపదేశం చేసినారు, అందుకే జగద్గురు అని అవుతున్నారు. తర్వాత శంకరాచార్యుడు, అట్లా అన్ని గురువులు మనకు దారి చూపించడానికి, మన ఆత్మకి ఒక బోధన. ఈ గురువులన్నీ, ఈ జ్ఞాన గురువులు ఎందుకు వస్తున్నారు? మనకు ఆత్మానికి ఒక దీపం వెలిగించడానికి వస్తున్నారే కానీ మనం ఈ రోజుకి ఏం నడవాలో దానికి కాదు. మన ఆత్మానికి ఒక దీపం వెలిగించి మనని దేవుడి దగ్గర చేర్పియాలి అన్న ఒక భావనతోటి వస్తున్నారు. మాకు మంచి చెయ్యాలనే ఈ గురువులు వస్తున్నారు. ఇంకా మేటు మనం శిష్యులు ఎట్లా గురువు దగ్గర ఉండాలి, గురువు ఎట్లా శిష్యులతో ఉంటారు, ఈ గురు శిష్య బంధం ఎట్లా వస్తుంది, మనం ఎట్లా ఉండాలన్నది మనం చూస్తాం. ఇంకా ఒక గురువు జగద్గురు దొరికితే ఆయన పాదానికి మనం అభిషేకం చేసి మనం మొక్కితే ఎంత పెద్ద ఒక గొప్పతనం మనకు. ఆ పుణ్య నదిలో అన్ని గంగా, కావేరి, గోదావరి, కృష్ణ అని అన్ని పుణ్య నదిలు ఆయన పాద నుంచే వస్తుంది. ఆ స్పరిశమే మనకు మా పాపాలని కలిగిస్తుంది. ఇంకా ఆయన ఆశీర్వాదం ఇస్తే మనకు పాపాలే లేవు. ఆయన చూపు మనకు ముక్తి ఇస్తుంది. ఇదన్నీ అర్థం చేసుకోవాలే కానీ గురువు దగ్గర ఈ రోజుకి మనకి ఏం కావాలో అది అడుగుతూ ఉంటే మనకి ఇదన్నీ దొరకదు. రోజుకి నడవదు కాదు, ఆత్మ బోధన. ఆత్మ కావాలి, ఆత్మని మనం ఆత్మలో వెలుతురు రావాలి, మన చీకటి వెళ్ళాలి, మనం ముక్తి పొందాలన్నదే ముఖ్యమైనది. ఇంకా మేటి మన గురువు గురించి, గురు శిష్యుడు బంధాల గురించి చెప్తాం. శ్రేయం.